ఇక అడ్వాన్స్గా ఫీజు రియంబర్స్మెంట్ అట. బ్యాంకుల వద్ద 250 కోట్లు పెట్టాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యార్థులు ఎవరి దగ్గర చేయి చాచాల్సిన పని లేదు. ఏటా 2400 కోట్లు స్టూడెంట్ల ఖాతాల్లో వేస్తాం. బహుజన బిడ్డలు డాక్టర్లు ఐఏఎస్లే కాదు ఎంపీలు ఎమ్మెల్యేలు కావాలి. గత పాలకులు యువతను గొర్రెలు బర్రెలకే పరిమితం చేయాలనుకున్నారు. మేం ధైర్యంగా ఎస్సీ వర్గీకరణ అమలు పరుస్తున్నాం. 100 ఏళ్ల తర్వాత దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో బీసీ కులగణన చేశాం. కుల నిర్మూలనే లక్ష్యంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు, నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తాం. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ సభలో ముఖ్యమంత్రి. ఎందుకు ఈ లైన్ తీసుకున్నాడు అని అంటే, అక్కడ ఇద్దరు మహానుభావుల విగ్రహాలని ఆవిష్కరించారు. ఈ భారతదేశానికి చదువు అంటే ఎవరు గుర్తొస్తారు? సావిత్రిబాయి పూలే గుర్తొస్తుంది. సో చదువు గురించి మాట్లాడిండు. జ్యోతిబా పూలే అనగానే ఏం గుర్తొస్తుంది? సామాజిక న్యాయం గుర్తొస్తుంది. సో కాబట్టి ఆ సామాజిక న్యాయం గురించి మాట్లాడండి. ఏం మాట్లాడాలా? ఏదో ఒకటి మాట్లాడాలి కదా, మైక్ దొరికింది కదా. ఏమంటున్నాడు? మేము బీసీ కులగణన మేము చేసినాం అంటున్నాడు. వెరీ గుడ్, బీసీ కులగణన మీరు చేసిర్రు, బాగున్నది. ఆ లెక్కలు తప్ప ఒప్ప పక్కన పెడదాం. ఎంతో కొంత లెక్క అనేది తేల్చిర్రు, బాగానే ఉన్నది. మరి ఆ లెక్కలు తేల్చిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసిరు కదా, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు ఒక తీర్మానం. దాంతోపాటుగా చట్టసభల్లో 42% రిజర్వేషన్ బీసీలకి, అదొక తీర్మానం. 2 తీర్మానాలు ఢిల్లీకి పంపించారు. 7 ఉన్నాయి అవి. మెట్రో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ విషయంలో, మెట్రో రైల్ విషయంలో ఇక్కడ బీజేపీ కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. దొంగ కిషన్ రెడ్డి అని మాట్లాడి ఢిల్లీకి పోయి కిషన్ రెడ్డిని వెంట పెట్టుకొని రైల్వే శాఖ మంత్రి ముందు కూర్చొని దాన్ని క్లియర్ చేసుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నావు కదా. మరి ఈ 2 బిల్లులు ఎక్కడ దాకా వచ్చినాయని ఒక్క పోరాటం, ఒక రిక్వెస్ట్, ఒక డిమాండ్ కనీసం ఇంతవరకైనా వినిపించినావా? అంటే కులగణన చేసి ఆడ పడేస్తే రిపోర్ట్ అయిపోయింది. ఇక నాకు సంబంధం లేదు, మీరు చూసుకోండి, కేంద్రం చేస్తలేదు, అయిపోయింది. నీ ఫైట్ ఏది? నీ పోరాటం? వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఈ రిజర్వేషన్స్ అనే అంశమే వాళ్ళకి గిట్టని అంశం. ఆనాడు మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే కమండల్ అనే ఇంకొక ఉద్యమాన్ని, రిజర్వేషన్లకు వ్యతిరేక ఉద్యమాన్ని స్టార్ట్ చేసిరు బీసీలకు వ్యతిరేకంగా. మరి నీ లైన్ ఏందో చెప్పాలి కదా. నువ్వు బీసీ కులగణన చేసినా అన్నావు, మరి ఆ బీసీ కులగణన ఫలితాలు వచ్చేదాకా నువ్వు పోరాటం చేయాలి కదా. ఏది నీ పోరాటం? ఏది నీ ప్రశ్న? మళ్ళీ ఈడ విగ్రహం ఆవిష్కరించింది కదా, బీసీల గురించి మాట్లాడాలి, మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, బహుజన బిడ్డలు డాక్టర్లు ఐఏఎస్లే కాదు ఎంపీలు ఎమ్మెల్యేలు కావాలి. ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఇప్పుడు జెన్జీ మొత్తం మీ అసెంబ్లీని, మీ పార్లమెంట్ని మొత్తం ఆక్యుపై చేసేది వాళ్ళే, చేయాల్సింది వాళ్ళే. అందులో సామాజిక న్యాయం కావాలి, బహుజన బిడ్డలు ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండాలి. కనీసం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. మరి బీసీల సంగతి ఏంది? ఐఏఎస్లు డాక్టర్లే కాదు ఎంపీలు ఎమ్మెల్యేలు కావాలి. మరి ఎట్లా? కనీసం నామినేటెడ్ పోస్టులు ఇచ్చినవా? మీరు ఇస్తున్న నామినేటెడ్ పోస్టుల్లో 42% నామినేటెడ్ పోస్టులు ఉన్నాయా? ఎమ్మెల్సీల్లో ఉన్నాయా? ఎమ్మెల్యేల లిస్టులో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఉన్నారా? ఎంపీలుగా ఉన్నారా? మీరు రీసెంట్గా ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్లో ఇంకేదన్నా పదవుల్లో అయినా ఉన్నారా? ఎక్కడ లేరు కదా. మరి మాటలకి చేతలకి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఆ కులగణన రిపోర్ట్ని బయట పెట్టడానికే మీరు ఇష్టపడలే. కంచేయలే ఐలే లాంటి వాళ్ళు చేసిన డిమాండ్ తోటి ఏంది ఇంత చేస్తే రిపోర్ట్ బయట పెట్టకపోవడం ఏంటని వాళ్ళు ప్రెషర్ పెడితే అప్పుడు బయటకు వచ్చింది రిపోర్ట్. లేకపోతే మీకు అది కూడా ఇష్టం లేదు. మీ ఫైటింగ్ ఏది? 42% రిజర్వేషన్ల విషయంలో మీ ఫైటింగ్ ఏది చెప్పాలి, ఆన్సర్ చేయాలి ప్రజలకి. నేను కులగణన చేసినా అంటే సరిపోదు. ఆ రిజల్ట్ ఏది? ఆ రిజల్ట్ కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏది? నువ్వు ప్రయత్నం చేసి వాళ్ళు చేస్తలేరంటే ఒక అర్థం ఉన్నది. చివరికి నీ పార్టీలో ఇచ్చే పోస్టులో కూడా సామాజిక న్యాయం ఉండదు కదా. లేనప్పుడు ఇంక నువ్వు ఎట్లా నమ్మాలా? బహుజన బిడ్డలు డాక్టర్లు ఐఏఎస్లే కాదు ముఖ్యమంత్రి కావాలి. అవసరమైతే నా ముఖ్యమంత్రి పదవిని నేను వదులుకుంటా, నేను మరి 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అని ఎట్లా అంటున్నావు? 2034 దాకా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అనే లైన్ ఒకవైపున, బీసీలు బహుజన రాజ్యం రావాలని ఇంకొక వైపున, బహుజనులు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలని ఇంకొక వైపున. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? అంటే రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? ఒక్కదానికన్నా అసలు సింక్ అవుతుందా? చేస్తున్న చేతలకి మాట్లాడుతున్న మాటలకి ఏమైనా సింక్ అవుతుందా?
ఇప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించింది కూడా విద్యార్థులు ఎవరి దగ్గర చేయి చాచాల్సిన పని లేదు. 2,400 కోట్లు స్టూడెంట్ల ఖాతాల్లో వేస్తాం. ఉన్న బకాయిల సంగతి ఏంది? ఆ బకాయిలు చెల్లించే కాలేజీలు మెమోలు ఇస్తలేవు, ఆ సర్టిఫికెట్లు ఇస్తలేవు, పై చదువులకు వెళ్ళలేకపోతున్నారు, ఉద్యోగం వచ్చినా పోలేకపోతున్నారు. వాళ్ళ సంగతి ఏంది? ఇప్పుడు ఫ్రెష్గా విద్యార్థుల అకౌంట్లో వేస్తామంటున్నారు. విద్యార్థుల అకౌంట్లో ఎందుకు వేయాలి? కాలేజీ అకౌంట్లో వేసినప్పుడు ఇంతకాలం నడిచింది కదా, వెనకో ముందో. మరి ఇప్పుడు కాలేజీ అకౌంట్లోంచి తీసి విద్యార్థుల అకౌంట్లో వేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే కాలేజీలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నావు, మేము ఎట్లాగో స్టూడెంట్స్ ఖాతాలో వేస్తాం, నువ్వు అటు ఇటు లేట్ అయినా కూడా నువ్వు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకో. ఇప్పుడు రేపు పొద్దున విద్యార్థి ఖాతాలో పడితే ఏదన్నా ఒక సమస్య వచ్చో ఇంకేదన్నా వచ్చో దాని ఆ డబ్బులు ఆ కుటుంబం వాడుకుంటే ఆ విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోతుంది కదా. ఇప్పటికే రాష్ట్రంలో ఏడజుడు వైన్ షాపులు కథా వ్యవహారం పెట్టినావు, మొత్తం తాగుబోతుల వ్యవహారంగా మారిపోయింది. సేమ్ కేసీఆర్ చేసిందని నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. వైద్యం లేదు, విద్య లేదు, వైద్యం లేదు, సడన్గా ఏమైనా వచ్చింది ఎక్కడికి పోవాలా? నువ్వు అప్పుడే పైసలు పట్టి ఆ డబ్బులు తీసుకుపోయి దాన్ని ఖర్చు పెడతారు, విద్యార్థి చదువు ఆగిపోద్ది. ఎట్లా? ఎక్కడో ఒక దగ్గర కొంత పర్సంటేజ్ అయితే దారి తప్పే అవకాశం ఉంది కదా. అదే మేనేజ్మెంట్ ఖాతాలో వేసి ఎవరెవరికి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందో రాంగ్ అని నోటీస్ బోర్డు మీద పెట్టాలని ఒక నిబంధన పెట్టి పగడ్బందీగా అమలు చేస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా విద్యార్థుల ఖాతాల్లో వేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? కాలేజీ యాజమాన్యాల ఒత్తిడికి నువ్వు తలంచినావు. కాలేజీల వరివి రాజకీయ నాయకులు.